శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియ స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ ప్రభు పేరట నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలాగునే ఈనాటి వినిపించుమో దేవా నీ వాక్కును అనే వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ఈ నూతన సంవత్సర వాక్య సందేశాన్ని దేవుడు ఈ సంవత్సరం మనతో చెబుతున్నటువంటి కొన్ని వాగ్దానాలని మనందరము విశ్వాసముతో భక్తితో స్వీకరించి ఆలకించి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలని ప్రత్యేకముగా అనుదినము కూడా భక్తి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారండి. ఆ వాగ్దానం ఏమిటంటే, మీకు నూతన హృదయాన్ని దేవుడు ఈ సంవత్సరం ఇవ్వబోతూ ఉన్నారు. ఏమిటి నూతన హృదయం, నూతన ఆత్మ అనంటే, మన యొక్క పాత హృదయము మార్పు చెందడం. మన యొక్క పాత హృదయము మార్పు చెంది కొత్త హృదయాన్ని స్వతంత్రించుకోవటం. దీని అర్థము గుండెని తీసి వేరొక గుండెని ఇవ్వడం కాదండి. ఇంకొకటి, హృదయం అంటే ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది హృదయము అనంటే, మన యొక్క నోటు నుంచి ఒక జానడు కిందకి, మన యొక్క నాభి నుంచి ఒక జానడు పైకి కొలిస్తే ఈ మధ్యలో ఉండేదే హృదయం. గుండె కాదు, హృదయం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ పాత హృదయాన్ని తొలగించి మీకు నూతన హృదయాన్ని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాను. ఏమిటి పాత హృదయము, ఏమిటి నూతన హృదయము, కొత్త హృదయము అనంటే, పాత హృదయము పాత స్వభావం అండి, పాపపు స్వభావము. ఆ హృదయం ఎలా ఉందంటే, కఠినమైనటువంటి రాతి హృదయముగా ఉన్నదంట. అలాంటి రాతి హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని, పాపపు హృదయాన్ని, పాపపు పాత రోత హృదయాన్ని దేవుడు తొలగించి నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి మనస్సుని, నూతనమైనటువంటి గొప్పనైనటువంటి మెత్తని మాంసంతో కూడినటువంటి మృదువైనటువంటి హృదయాన్ని, గుండెను దేవుడు మనకి ఈ సంవత్సరం ఇవ్వబోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి నూతనమైన మనస్సు, నూతనమైన హృదయం, కొత్త హృదయం మనం ధరించుకోవడానికి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి. ఈ 2024వ సంవత్సరము గతించిపోయింది, ముగిసిపోయింది. 2025వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం. ఏ విధముగా పాత సంవత్సరము గతించిపోయిందో, ఆ పాత సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన పాత హృదయము, పాత మనస్సు, పాపపు మనస్సు కూడా గతించిపోవాలండి. అది సమాధి చేయబడాలి. నూతనంగా నూతన సంవత్సరంలో మరలా నూతనంగా మనం ప్రభువులో జన్మించాలి. నూతనముగా మన హృదయాన్ని మార్చుకోవాలి, మార్పు చెందాలండి. అందుకనే
దేవుడు ఈ కొత్త సంవత్సరంలో మనకిచ్చే మొదటి వాగ్దానం ఏమిటంటే, నీ పాత జీవితాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ఆ పాత జీవితం ఏమిటంటే పాపపు జీవితం, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం, నిన్ను నాశనము చేసేటటువంటి జీవితం, నిన్ను పాపంలోకి పడదోసేటటువంటి జీవితం, నిన్ను వినాశనానికి తీసుకెళ్లేటటువంటి జీవితం. అట్లాంటి జీవితాన్ని కలిగి ఉన్న నీ హృదయాన్ని, బండలాంటి నీ హృదయాన్ని, రాయి లాంటి నీ హృదయాన్ని దేవుడు తొలగించాలని ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇస్తున్నాడండి. ఆ బండలాంటి హృదయంతో చాలామంది ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఆ రాయి లాంటి జీవితం, ఆ హృదయంతో చాలామంది జీవిస్తూ ఉన్నారండి. ఆ రాయి లాంటి మనసు కలిగినటువంటి వారికి, ఆ బండలాంటి హృదయం కలిగినటువంటి వారికి, ఆ హృదయములో బండలాంటి ఆ కఠినమైన మనసే ఉంటుందండి. ఏమిటి ఆ కఠినమైన మనసు అంటే, వాళ్ళ హృదయంలో జాలి ఉండదు, దయ ఉండదు, మృదు స్వభావం ఉండదు. ఎప్పుడు కూడా ద్వేషము, పగ, కఠినమైన మనస్సు. ఎవరైనా ఆపదలో ఉంటే మనకెందుకులే అనుకునేటటువంటి, సరిదిద్దుకునేటువంటి మనస్సు. అసలు ఇసుమంతా కూడా జాలి లేనటువంటి మనసు అండి. బండలాంటి హృదయాలవి, కఠినమైనటువంటి హృదయాలవి, కరిగిపోయినటువంటి హృదయాలవి, ప్రేమను చూపించలేనటువంటి హృదయాలవి, జాలిని చూపించలేనటువంటి హృదయాలవి, కరుణను చిలికించలేనటువంటి హృదయాలవి. అలాంటి బండలాంటి హృదయం, రాయి లాంటి హృదయం దేవుడు తొలగించాలని ఈ సంవత్సరం ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నూతనమైనటువంటి హృదయాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి గొప్ప కార్యాలు మనం ఈ సంవత్సరం మన జీవితంలో పొందుకోవాలండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలన చేస్తే మన జీవితంలో కొత్త కార్యాలు, అద్భుత కార్యాలు, నూతనమైన కార్యాలు జరగాలి అని అంటే మొదట మనలో కలిగి ఉన్నటువంటి, మన హృదయంలో కలిగి ఉన్నటువంటి ఆ రాతిని మనమే తొలగించాలి. ఆ రాతిని మనం తొలగించగలిగితే నూతనమైన కార్యాలు, నూతనమైన మనస్సు, నూతనమైన అద్భుత కార్యాలు, మన జీవితానికి ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. దేవుని యొక్క ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే బండలాంటి మన హృదయాన్ని, మన హృదయానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ రాతిని మొదట మనం తొలగించాలండి. అప్పుడే దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. లాజరు సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళారు. ప్రభు వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మరియమ్మ, మార్తమ్మ అక్కడున్న జన సమూహంతో ఏమని చెప్పాడంటే, మొదట మీరు ఆ రాతిని తొలగించండి అన్నాడు. ఒక ప్రశ్న నేను అడుగుతున్నా ప్రియ స్నేహితులారా, దేవుడు అక్కడ ఒక అద్భుతం, గొప్పనైన అద్భుతం చేశాడండి. ఆయన గొప్పనైన అద్భుతం చేశాడు. ఏమిటి ఆ అద్భుతం అంటే, చనిపోయిన లాజరును జీవముతో తిరిగి లేపాడు. చనిపోయిన వారిని బ్రతికించడం కష్టమా? సమాధికి అడ్డుగా ఉన్న రాతిని దొర్లించడం కష్టమా? ఏది కష్టం? చనిపోయిన వారిని బ్రతికించడం కష్టమా? సమాధికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించడం కష్టమా? ఏది కష్టమైన కార్యం? ఏది సులువైన కార్యం? చనిపోయిన వారిని బ్రతికించడమే కష్టమైనటువంటి కార్యం. రాయిని తొలగించడం సులువు. చనిపోయిన లాజరు లేచిరా అని చెప్పగా జీవముతో ఆయన బ్రతికి తిరిగి వచ్చినటువంటి లాజరుకి, అంత అద్భుతం చేసినటువంటి దేవునికి, ఆ లాజరు సమాధికి అడ్డుగా ఉన్న రాయిని, ఓ రాయి పక్కకు తొలుగు అంటే తొలగిపోదండి? తొలగిపోదా? రాయి పక్కకుండు, లేదా రాయి దొర్లిపో అంటే దొర్లిపోదా? చనిపోయిన లాజరు జీవముతో తిరిగిరా అంటే జీవముతో తిరిగి వచ్చిన వాడు, అదే యేసు ప్రభు నోటి నుంచి ఓ రాయి నువ్వు పక్కకు జరుగంటే జరగదా? కానీ దేవుడు ఏమన్నాడంటే, మొదట మీరు ఆ రాయిని తొలగించండి అని వారికి ఆజ్ఞ వేశాడు. వాళ్ళు ఆ రాతిని దొర్లించిన తర్వాత అప్పుడు ప్రభు ఆ లాజరుతో, లాజరు తిరిగి లేచిరా అన్నాడు. జీవముతో లేచి వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా మనము భరించలేనటువంటి బాధాకరమైనటువంటి బాధను కానీ, వేదన కానీ, మనం భరించలేనటువంటి భారమును కానీ మన యొక్క వీపు మీద, మన నెత్తి మీద, మన భుజముల మీద ఆయన మోపడండి. నరుడు భరించలేనటువంటి బాధను ఎన్నడూ కూడా దేవుడు మనకివ్వడు. అందుకనే చిన్న కార్యాన్ని వారితో చేయించాడు. ఏమిటంటే ఆ రాతిని దొరిలించడం. ఆ భారాన్ని వాళ్ళు తొలగించగలరు. కానీ ఆ గొప్పనైనటువంటి కష్టతరమైనటువంటి కార్యాన్ని దేవుడు అప్పుడు అద్భుతాన్ని జరిగించాడండి. ఇక్కడ ఈ రాయి దేనికి గుర్తుగా ఉందంటే,
మన హృదయంలో ఉన్నటువంటి పాపానికి గుర్తు. మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లకుండా మనం చేసినటువంటి ఆ పాపపు రాయి అడ్డుగా ఉంది. దేవుని యొక్క అద్భుతాలు మనం పొందలేకపోతున్నాం. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మనం చూడలేకపోతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవునికి మనకి మధ్య ఒక బండ నిలిచింది, పాపపు గోడ అడ్డుగా ఉంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఈ కొత్త సంవత్సరంలో నా ప్రియమైనటువంటి బిడ్డ, మొదట నీకు నాకు అడ్డుగా ఉన్న ఆ రాతిని నువ్వు తొలగించు, ఆ పాపపు రాతిని నువ్వు తొలగించు. అప్పుడు నీ జీవితంలో గొప్పనైనటువంటి ఆశీర్వాదాలు నేను నీకు దయచేస్తూ ఉన్నా. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలు ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అందుకనే ఆయన చెప్పినటువంటి మాట, రాతి లాంటి నీ హృదయాన్ని తొలగించి ఆయన శుతిమెత్తనైనటువంటి దేవుని ఆశీర్వాదాలతో నింపబడిన నూతన హృదయాన్ని నీకు దయచేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నూతన కార్యాలు నువ్వు నమ్మగలిగితే ఈ 2025 సంవత్సరంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇంకొక వాగ్దానాన్ని మనం బైబిల్ వాక్యంలో నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును, నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను. దేవుడు ఈ సంవత్సరం నీతో చెప్తున్నటువంటి మాట, నువ్వు ఎవరువో నాకు తెలియదు కానీ బహుశా నాకు ఎవరూ లేరు, నా చుట్టుపక్కల నా అన్నవాళ్ళు ఎవరూ లేరు, నేను అందరికీ దూరమై ఉన్నాను, నా కుటుంబానికి దూరమై, నా తల్లిదండ్రులకు దూరమై, నా బిడ్డలకు దూరమై, నా భర్తకు దూరమై, నా భార్యకు దూరమై, నా అన్నదమ్ములకు దూరమై, నా అక్క చెల్లెళ్లకు దూరమై నేను ఎంతో సుదూర్ఘమైనటువంటి ప్రాంతంలో బ్రతుకుతూ ఉన్నాను. కష్టం వస్తే చెప్పుకోవడానికి నా అన్నవారు లేరు, బాధ కలిగితే ఓదార్చడానికి నా అన్నవారు లేరు, అపాయం వస్తే తప్పించడానికి నా అన్నవారు లేరు అని ఒకవేళ నువ్వు వేదనలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, నీతోనే ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లాంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలామంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబాన్ని విడిచి దూర దేశాల్లో వెళ్ళి కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ జీవితంలో కొన్ని సందర్భాలు ఇట్లాంటి పరిస్థితులు రావచ్చండి. నాకెవరూ లేరు, అందరూ ఉన్న ఏకాకిలా ఒంటరిగా జీవిస్తున్నా అని వాళ్ళు ఏదో ఒక సందర్భంలో బాధపడేటువంటి స్థితి వస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అట్లాంటి నీతోనే ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, ఆయన నీకు చేదోడు వాదోడుగా ఉండబోతున్నాడు. అంటే దేవుడే నీకు తోడై ఉండబోతున్నాడు. దేవుడే నీకు తోడై ఉండి నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఆయన కాపాడుతూ ఉంటాడంట. నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతూ ఉంటాడంట. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా, సుదీర్ఘ ప్రాంతంలో నీవు ప్రయాణించి స్థిరపడినా, నీ కుటుంబం నీ పక్కన లేకపోయినా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన నిన్ను ఓదారుస్తూ ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన నీకు కాపరిగా ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఇంకొక వాగ్దానం ఏమంటున్నాడంటే, తిరిగి నిన్ను మరలా నీవు వెళ్ళినటువంటి ఆ చోటికి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావో అక్కడికి చేర్చేంత వరకు కూడా ఆయన నిన్ను వదలడంట, ఆయన నిన్ను విడిచిపెట్టడంట. చూడండి, ఈ సంవత్సరం ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. దూరంగా ఉన్నానని, ఎవరు నా పక్కన లేరని, నా అన్నవారు నాతో లేరని, అపాయం వస్తే కాపాడేవారు లేరని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ కొత్త సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మనుషులు నీకు తోడుగా లేకపోవచ్చు, మానవులు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ బంధువులు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ ఇంటి వారు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ స్నేహితులు నీకు తోడుగా లేకపోవచ్చు. దేవుడే నీకు కాపరిగా ఉన్నాడు. దేవుడే నీకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. తిరిగి నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావో, ఏ ఇంటి నుంచి వెళ్ళావో, ఎక్కడి నుంచి వెళ్ళావో అక్కడికి తీసుకొచ్చే వరకు క్షేమంగా నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడే మనకు తోడై ఉంటే
ఇంకా మనకు భయమేముందండి? ఆయనే నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవరు? దేవుడే నీ చెంతన ఉంటే నీ దగ్గరికి అపాయం ఎలా వస్తుంది? ఒక సందర్భం నాకు గుర్తుకొస్తుంది ప్రియ స్నేహితులారా. భక్తుడు సాధు సుందర్ సింగ్ గారు ఒకానొక సమయంలో వాక్య పరిచర్య చేయడానికి, సువార్తను ప్రకటించడానికి ప్రయాణమై వస్తున్నాడండి. అలా వచ్చే క్రమంలో ఒక అరణ్యం వచ్చింది, ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ప్రయాణించేసరికి సంధ్యవేళ అయ్యింది, సాయంత్రం అయ్యింది. రాత్రి సమయం అయ్యేసరికి ఇక అడవిలో ప్రయాణం చేయడం కష్టం కాబట్టి ఒక చెట్టు నీడన ఆయన అలా తెచ్చుకున్నటువంటి వస్త్రాలు పక్క వేసుకుని అలా పరుచుకుని తను తెచ్చుకున్నటువంటి ఆ యొక్క సంచిని తల కింద పెట్టుకుని ప్రార్థన చేసుకుని ఆయన నిద్రపోతున్నాడు. ప్రభా, ఈ అడవిలో ఉన్న ఏ మృగమైనా రావచ్చు, ఏ ఆ క్రూర మృగాలైనా రావచ్చు, ఈ రాత్రంతా కూడా ప్రభా నీవు నాకు కాపరిగా ఉండు, నాకు తోడుగా ఉండు, నాకు నీడగా ఉండు అని చెప్పి ప్రభువుకి ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు. ఉదయాన్నే వేకువజామున ప్రార్థన చేసుకోవడానికి ఆయన తెల్లవారుజామున నిద్ర లేవగానే ఆయన తల దగ్గర ఒక సింహం కూర్చొని ఉంది. ఒక సింహం కూర్చొని ఉంది. జరిగినటువంటి సంఘటన ఆయన జీవితంలో ఒక సాక్ష్యం. ఆ సింహాన్ని చూసి ఒక్కసారి గుండెలు అల్లిపోయాయి. భయపడ్డాడు. కళ్ళు మూసుకొని భయంతో చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను నీ వాక్య పరిచర్యను విస్తరింప చేయడానికి కదా, నీ సువార్త నిమిత్తం కదా నేను ఇక్కడికి వచ్చింది. నేను నీ పని మీద బయలుదేరితే, నేను నీ పనిలో ఉంటే ఈరోజు ఈ సింహానికి నేను ఆహారం అయిపోవాలా? ఈ సింహం చేతిలో నేను చనిపోవాలా? ఇది నీకు న్యాయమేనా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు స్వరమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నా కుమారుడా, ఈ అడవికి రారాజు సింహం, ఈ అడవికి రారాజు సింహం. సింహాన్ని నేను నీ చెంతన కాపలాగా ఉంచా. సింహమే నీకు కాపుదలనిచ్చింది. ఈ రాత్రి అది ఇప్పుడు వచ్చింది కాదు సింహం. నీవు రాత్రి పడుకున్నప్పుడే నీ దగ్గరకు పంపించాను. నువ్వు పడుకున్న దగ్గర నుంచి నీ తల దగ్గర సింహాన్ని కాపలాగా ఉంచా. ఎందుకంటే అడవికి రారాజే సింహం. ఆ సింహమే నీ చెంత నీకు కాపలాగా ఉంటే ఏ గుంట నక్క వచ్చింది, ఏ తోడేలు వచ్చింది, ఏ పులులు వస్తాయి, ఏ ఎలుగుబంట్లు వస్తాయి? ఎందుకంటే అసలు అడవిలో ఉన్న మృగాలన్నిటికీ రారాజు ఆ సింహమే కదా. మరి ఆ సింహమే నీకు కాపుదలగా ఉంటే ఇక తోడేళ్ళేమిటి, ఎలుగుబంటులేమిటి, పులులేమిటి, నక్కలేమిటి, ఏ జంతువు కూడా, ఏ క్రూర మృగము కూడా నీకు హాని తలపెట్టకుండా ఉండడానికి ఆ సింహాన్ని నీకు కాపలాగా పంపించానన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట, ఆనాడు సాధు సుందర్ సింగ్ గారికి అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల నుంచి కాపాడడానికి సింహాన్ని కాపలాగా ఉంచినట్లుగా ఈనాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకాలను సృజించినటువంటి సృష్టికర్త ఆయనే నీకు చేదోడు వాదోడుగా నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుడే నీకు చేదోడు వాదోడుగా, కాపరిగా, యజమానుడిగా, తల్లిగా, తండ్రిగా, మరలా నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో, అంటే ఏ స్థలము నుంచి నీవు పరిపాట్లు ఉద్యోగం చేసుకోవడానికి ఆ దేశానికి వెళ్ళావో, ఆ ప్రాంతానికి వెళ్ళావో, మరలా నిన్ను అక్కడ ఆశీర్వదించి యాకోబులాగా నిన్ను మరలా దీవించి నీ దేశానికి, నీ గృహానికి, నీ ఇంటికి తీసుకొచ్చేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టనని ఈ నూతన సంవత్సరంలో దేవుడు గొప్పనైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, అట్లాంటి వారితో నీతోనే దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావో బ్రతుకు తెరువు కోసం కష్టపడి పనిచేయడానికి, మరలా ఆ స్థలానికి నీ వచ్చేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చూడుము, ఆయన అరచేతులలో నీ పేరును చెక్కుకుని ఉన్నాడు, నీ రూపును చెక్కుకుని ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో గొప్పైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీకు తోడుగా, నీడగా, అండగా ఉండబోతూ ఉన్నాడు. ఇంకొక మాటని బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఉపదేశకుడి గ్రంథము లేదా ప్రసంగి గ్రంథము, ఉపదేశకుడి గ్రంథము లేదా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఉపదేశకుడి గ్రంథము లేదా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం.
ఆయన ప్రతి పనికి తగిన సమయమును నియమించెను. చాలామంది చిన్న ప్రార్థన చేసుకొని వాళ్ళు పలికేటటువంటి మాట, ఏమండి ప్రార్థన చేస్తున్నా నెల రోజుల నుంచి నా ఇల్లు పూర్తవ్వలేదు, ప్రార్థన చేస్తున్న సంవత్సరం నుంచి నా కుమారుడికి వివాహం జరగలేదు, ప్రార్థన చేస్తున్న నా కూతురికి వివాహమైంది, గర్భఫలం లేదు, ప్రార్థన చేస్తున్న చదువు పూర్తయింది, ఉద్యోగం లేదు, ప్రార్థన చేస్తూ ఉన్న వ్యాపారం చేస్తున్న లాభం లేదు. ఇట్లా చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి మీద నిష్ఠూరాలు వేస్తూ ఉంటారు, దేవుడి మీద సనుక్కుంటూ ఉంటారు, గొనుక్కుంటూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మా జీవితంలో దేవుడు మాకేమీ మేలు చేయట్లేదు, మాకేమీ ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు, ఎందుకు వచ్చింది దేవుడు అని దేవుడి మీద అలిగేటటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఆడిపోసుకునేటటువంటి వాళ్ళు, దేవుణ్ణి నిందించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఏం చేశాడు మాకు దేవుడు, ఏం చేశాడు మాకు దేవుడు అనేటటువంటి చాలామంది ప్రజలు దేవుడి మీద నొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గుర్తు చేసుకుంటే, కీర్తనకారుడు అంటాడు కదా 103 కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఏ ఉపకారములను కూడా మర్చిపోకము అని ఆయన చక్కగా కీర్తన పాడుతూ ఉంటాడండి. ఎవరితో చెప్తున్నాడు ఆయన మాట? యెహోవాను సన్నుతించుము అని. తన స్నేహితులతో కాదు, తన భార్య బిడ్డలతో కాదు, తన బంధువులతో కాదు, తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు, తన ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రాణమా మర్చిపో మాకు దేవుడి మేలుల్ని అంటున్నాడు. ఓ నా ప్రాణమా, నా ఆత్మమా, ఆయన చేసిన ఏ ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దంటున్నాడు. ఇంతకీ ఆయన ఏ ఉపకారం చేశాడు దావీదు గారి జీవితంలో అని అంటే, ఆయన కింద వచనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే ఆయన చెప్తాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను సమాధి నుంచి విడిపించాడంటాడు, నా పాపములెల్లా మన్నించాడంటాడు, నా వ్యాధులనెల్లా కుదిర్చాడంటాడు. మన వ్యాధులు నయం చేయువాడు ఆయనే, అందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మన పాపాలను మన్నించాడంట. నిన్ను నన్ను నరకానికి వెళ్లకుండా, నరకాగ్నిలోనికి పడద్రోయకుండా దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి శ్రమలు అనుభవించి ఆయన పవిత్ర రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి సిలువలో మరణించి తిరిగి పునరుద్ధానుడై 3వ రోజు ఉత్థానుడై లేచి మరణాన్ని జయించి మోక్ష భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. మన పాపాలనెల్లా కూడా మన్నించాడు కనుక నా ప్రాణమా దేవుని స్తుతించు అంటున్నాడు. సమాధిలోనికి నన్ను పోనీలేదంటున్నాడు. ఈ 2024 సంవత్సరం ప్రియదేవుని బిడ్డలారా, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకు తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, చాలామంది గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, ధనవంతులు, అందమైనటువంటి వాళ్ళు, దీనులు, బలహీనులు, పేదవారు, రాజు దగ్గర నుంచి బంటు వరకు, అంతస్తుల్లో పడుకునేటటువంటి వారి నుంచి కటికి నేల మీద నిద్రించే వారి వరకు ఎంతోమంది ప్రియదేవుని బిడ్డలారా ఈ 2024 సంవత్సరాన్ని చూడలేక మరణించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ యోగ్యత లేనటువంటి నిన్ను నన్ను, ఏ ఎన్నిక లేనటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమించి కనికరించి ఈరోజు ఈ 2025 సంవత్సరం ఈ పాదములు మోపేటటువంటి ధన్యతను దేవుడు ఇచ్చాడంటే ఇది కేవలము దేవుడు చేసినటువంటి గొప్ప మేలు. ఇంకేం మేలు చేయాలండి దేవుడు మనకి? మనల్ని జీవముతో ఉంచాడు ఈ భూమి మీద, అదే ఆయన చేసినటువంటి పెద్ద మేలు. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే, తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనమేమి అని దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అన్నిటికన్నా ముఖ్యము మన జీవం, మన ప్రాణం. ఆ ప్రాణమునే మనకి ఆయన సమృద్ధిగా ఇచ్చాడంటే దానికి మించినటువంటి మేలు ఇంకేమీ లేదు. కానీ చాలామంది ఏం చేశాడు నాకు దేవుడు, నాకు ఇల్లు పూర్తి అవ్వట్లేదు, గృహం కట్టుకుంటున్నా, నా గృహం పూర్తి అవ్వట్లేదు, నాకు వివాహం అవ్వట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు బిడ్డలు పుట్టట్లేదు, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుని ప్రియదేవుని బిడ్డలారా వెంటనే అయిపోవాలి. ఇవన్నీ ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలి. అబ్రహాము గారు 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు బిడ్డలను ఇస్తాను సంతానాన్ని. వెంటనే పుట్టేశారా? ఇస్సాకుని వెంటనే ఇచ్చాడా? 100 సంవత్సరాలకు కానీ ఇవ్వాల. 25 సంవత్సరాలు ఆయన విశ్వాసం పరీక్షించబడింది. అలాగే ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రతి కార్యానికి తగిన సమయం ఉంటుందంట.
నువ్వు దేని గురించి వేసారిపోయావో, దేని గురించి విసిగిపోయావో, ఏ విషయంలో నిరీక్షణ కలిగి జీవిస్తున్నావో దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో నీవు దేని గురించి ఏ కార్యం నిమిత్తం ప్రార్థన చేసి వేసారిపోయావో దానికి తగిన సమయము ఈ సంవత్సరం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మితే మనసులో ఆమేన్ చెప్పు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ తగిన సమయము ఈ సంవత్సరం వచ్చింది అని దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకొక వాగ్దానాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము, హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు, నేను నీ కార్యములు గూర్చి వినగా నాకు గగురుపాటు కలిగినది. నీవు పూర్వము చేసిన మహత్కార్యములను తిరిగి మా కాలమున చేయుము. దేవుడు ఈ సంవత్సరం నీతో చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి మాట, పూర్వము దేవుడు నీకు చేసినటువంటి కార్యాలు కొద్ది కాలంగా ఆగిపోయినాయేమో. చాలామంది అంటారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఈ కుటుంబము పూర్వము వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తాత ముత్తాతలు చాలా గొప్పగా బ్రతికిన వాళ్ళండి, బ్రతికి చెడిన వాళ్ళండి అంటారు. పాపం ఇప్పుడు వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు కానండి, పూర్వం చాలా గొప్పగా బ్రతికారండి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ నాయనమ్మ గారు, అబ్బో వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ, చాలా గొప్ప కుటుంబం అండి. పెట్టిన పొయ్యి ఆరేది కాదండి. వాళ్ళు దానగుణం కలిగినటువంటి వారండి, గొప్పగా బ్రతికిన వాళ్ళండి. ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని దాన ధర్మాలు చేసి చివరికి పాపం ఇదిగో పిల్లలు వచ్చేసరికి కనీసం ఈ దీనస్థితిలో ఈ ఉంటాకి ఇల్లు తప్ప ఇంకేమీ లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారండి. అట్లాంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అలాంటి నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. పూర్వము దేవుడు చేసిన ఆ గొప్ప ఆశీర్వాదాలు మరలా ఈ సంవత్సరం నీ జీవితంలో చేయబోతున్నాడు. మీ తాతయ్య గారి కాలంలో మీ కుటుంబం ఎంత బాగా వర్ధిల్లిందో, మీ అమ్మా నాన్నల గారి కుటుంబం పూర్వం ఎంత బాగా వర్ధిల్లిందో, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారో మరలా ఇప్పుడు ఆ స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం. బాధపడమాకు, చింతించమాకు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం. నువ్వు నమ్మగలిగితే ప్రార్థన చేయి, విశ్వాసంతో నమ్మికతో ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. పూర్వము మీరు కలిగినటువంటి గొప్ప స్థితిని తిరిగి దేవుడు ఈ సంవత్సరం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మితే ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ 2024వ సంవత్సరము గడిచిపోయింది నాయన. ఈ 2025వ సంవత్సరంలో ప్రభా మేమందరం అడుగుపెట్టే కృపను మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. కేవలము నా తండ్రి మేము జీవించి ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే అది నీ ఉచిత కృప నా ప్రభా. అయ్యా, నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, కాలములు, సమయములు, ఋతువులు యెహోవా వశమై ఉన్నవి అని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవా. తండ్రి, ఈరోజు నీవు ఇవ్వకపోతే అయ్యా మేము ఉండలేము దేవా. అయా, వచ్చేటటువంటి కాలాన్ని మేము ఆపలేము, గడిచిపోయిన కాలాన్ని ఒక్క క్షణాన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకురాలేము. కారణం ఏమిటంటే కాలములు, సమయములు నీ వశమై ఉన్నవి. కాబట్టి గడిచిపోయిన దినములు ఇక రావు. ముందున్న రోజులు, దినములు, సంవత్సరములు అవి మావో కావో మాకు తెలియదు. కాబట్టి ఉన్నటువంటి ఈ క్షణముననే తండ్రి మేము మారు మనసు పొంది నూతన హృదయాన్ని స్వతంత్రించుకొని పాపపు పాత రోత కఠినమైన రాతి గుండె లాంటి హృదయాన్ని తీసివేసి తండ్రి నీ యందు విశ్వాసంతో భయభక్తులు కలిగి ప్రభా అయా నాయన ఈ లోకంలో తండ్రి నాయన మీ శాంతి సమాధానాలని మేము అందరము కూడా పొందుకొని నడిచి జీవించేటటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా. మా యొక్క ప్రభా ఇచ్చినటువంటి కుటుంబాలను మీరు దీవించండి, మాకు ఇచ్చిన సంతానాన్ని మీరు దీవించండి, బిడ్డలను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, బంధుమిత్రులను దీవించండి, స్నేహితులను దీవించండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన
చేతి పని చేసుకునే వారిని దీవించండి, వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి, ఉద్యోగాలు చేసుకునే వారిని దీవించండి, వ్యవసాయం పనులు చేసుకునే వారిని దీవించండి. అయా చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమునివ్వండి, చదువులు పూర్తి చేసిన వారికినైనా మంచి భవిష్యత్తును దయచేయండి. ఈ యొక్క ఆయా 2025 సంవత్సరంలో ప్రభా వివాహం కోసం ఎదురు చూసే బిడ్డలకు తగిన సమయంలో ఆయా కళ్యాణ వేడుకలు జరిగించండి. ప్రభా నాయన మీ నూతనమైన కార్యాలు, అద్భుత కార్యాలు ఈ సంవత్సరం మేము పొందుకునేలాగా మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు వారిని మీరు దర్శించండి, మీ శిలువ రక్తంతో కడగండి, శరము నుంచి పాదముల వరకునైనా మీ గాయపడిన హస్తాలతో తాకి సంపూర్ణ స్వస్థత భాగ్యాన్ని దయచేయమని, దీర్ఘాయువును మా అందరికీ దయచేయమని, ఇలాంటి సంవత్సరములు ప్రభా నిండు నూరేళ్లు మేమందరము పొందుకునే కృపను దయచేయమని, అయా తండ్రి మరొకసారి దేవా నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.